వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడైతే మనం ఒక బ్లాగ్ మీకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అంటే మీ చూడండి మొత్తం నేను బ్లాగ్లో చూపిస్తాను ఎక్కడ వెళ్తున్నాను. ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. తమ్ముడు వస్తుంది, తమ్ముడితో స్టార్ట్ అవ్వబోతున్నాం. ఎక్కడెక్కడ వెళ్తాం అని చూపిస్తాం మీకు. అది ఇప్పటి నుంచి కంటిన్యూగా బ్లాగ్ వస్తాయి మీకు. మీరే కంపల్సరీ బ్లాగ్ ఇస్తాను ఇప్పటి నుంచి. ఏదైనా కొత్త కొత్త కంటెంట్ కొన్ని మీకు వస్తాం. 100%గా నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా చెప్తుంటూ వాళ్ళకి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. అయితే మనం స్టార్ట్ అయిపోయినాం. ట్రాఫిక్ ఎట్లుండో చూద్దాం. సో ట్రాఫిక్ ఉంది అనిపిస్తుంది, కానీ ఆంధ్ర వెళ్ళిపోయారు అంటారు అందరు చాలా మంది. ట్రాఫిక్ ఉండదు అంటారు, చూస్తాను ఇక్కడ ఎట్లుంటో చూద్దాం. నేనైతే కొంచెం ట్రాఫిక్ అనిపిస్తుంది, బాగానే పేర్లు పంపించుకుందాం. స్టార్ట్ అయిపోయినాం. ఇక ఫుల్ ట్యాంక్ అనుకోరాదు, ట్యాంక్ ఏం కొట్టిపోయలేదు. ఇక మనం ఎంత లోపల అంత కొట్టిస్తాం. రోడ్లు చూడరు ఎట్లా గాలి ఉంది మొత్తం. అయితే రాదే అనేసుకోండి అయిపోతుంది. రాదే రాదే చేస్తుంది. మొత్తం ఖాళీ రోడ్లు అంతా మొత్తం. మొత్తం ఖాళీ, మొత్తం ఖాళీ. ఇది విశ్వనాథ్లో చాలా ఫేమస్ టెంపుల్. ఇంత ఖాళీ ఉందంటే అంత ఖాళీ ఉంది. అంతా హాస్టల్స్ అంతా హాస్టల్ ఎంజాయ్ ఇస్తారు. నాదిలోకి ఏమేం చేసినా తెలుసు ఒకసారి, నాదిలోకి ఏం చేసినా తెలుసు ఒకసారి. ఇదే రైడ్ కొట్టినా పోలీసు అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట పట్టుకున్నాను. టీ అంటున్నాడు. అయిపోయినా దెబ్బకి నాకు ఎన్నే రైడ్ కొట్టినా ముందుగా కొట్టాలంట. మన తమ్ముడు అయితే ఇక్కడనే రైడ్ కొట్టింది. రాముడు ఇక్కడ చూపిస్తాడు చూడండి. ఫ్లాష్ ఏంటమ్మా సాయం చేస్తున్నా అనుకో రాదు. అర్థమైపోయింది గైస్, మనం వచ్చేసి హిమాయిష్కి వచ్చినాం. ట్రాఫిక్ ఉంది, బండి పార్క్ చేసుకొని వెళ్ళిపోవడమే. మన పార్కింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. పార్క్ చేసుకొని వెళ్ళిపోతాం. మొత్తం వేరే ఉన్నట్టున్నాయి. ట్రాఫికే ట్రాఫిక్, ఒక రేంజ్ ట్రాఫిక్ అనుకోరాదు. మొత్తం స్టంట్స్ మీద స్టంట్స్ పెట్టేసి వచ్చేసాం. ఖాళీ ఒక 50 మీటర్స్ అరౌండ్ ఉంటుంది, కానీ బండ్ల మీద మొత్తం పార్కింగ్ ఎట్లా పెట్టారు అంటే స్కాన్ చేసి పార్కింగ్ చేయమంటారు. స్కాన్ చేస్తే ఆ లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది, కోర్టు కాడ చూపిస్తుంది. కోర్టు కాడ పెట్టుకోమంటారు పోలీస్ ఏమో. ఆ కోర్టు కాడ పెట్టుకోమంటారు సాపురా. అయితే ఘోరంగా ఉన్నారు గాయస్, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నారు. చలో గాయస్, ఫైనల్ అయితే వచ్చేసినాం ఎగ్జిబిషన్కి. ఇప్పుడు టికెట్ తీసుకొని పోతున్నాం. ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఎగ్జిబిషన్. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. క్రౌడ్ చాలా ఎక్కువ వస్తారు ఇక్కడ. అలా అంటే చాలా ఎక్కువ వస్తారు క్రౌడ్ ఇక్కడ. ఎక్కడెక్కడో వస్తారు చూడు, మీ క్రౌడ్ అర్థమవుతుంది. 50 రూపీస్ అంట టికెట్, ఎంట్రీ టికెట్. క్యాష్ ఓన్లీ అంటుంది ఇక్కడ. క్యాష్ ఓన్లీ అంటే వీళ్ళకి వెళ్ళి క్యాష్ అంట ఓన్లీ. ఫోన్పే, గూగుల్ పే అవన్నీ ఏం పనిచేయలేదు దగ్గర. అని వేరంటే వేరే ఉంటుంది. లోపల ఎంట్రీ చూడరు ఖాళీ, మీరు ఎట్లుంటుందో ఖాళీ. ఇప్పుడు చూడంగానే లోపల మొత్తం ఎట్లుంటుంది అంటే పిచ్చోళ్ళు అయిపోతారు అందరూ. చూడండి అక్కడ ఏముందో. ఓన్లీ క్యాష్
తీసుకో హ్యాపీ అదే వీడియో స్మార్ట్ ఉండాలి. वीडियो का अलग टिकट है। कोई पैसा कर रहे चल 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 తీసుకురా 100 చేంజ్ చేసావు అనుకో ఆలి బట్టల షాపులు అన్నీ మొత్తం ఇట్లా తిరిగి తప్ప ట్రైన్ వస్తుంది ముంగడికెళ్ళి ఎట్లా ఉందో మళ్ళీ వేరే ఉంది. ఇంత పెద్ద ఉంది ట్రైన్, చాలా పెద్ద ఉంది ట్రైన్. ఇక్కడ లేడీస్ బట్టలు, జెంట్స్ బట్టలు, ఎవ్రీథింగ్ దొరుకుతాయి. మస్కిన్ కూడా ఉంది ఇక్కడ, మంచిగా ఉంటారు. మంచి కలర్స్ బట్టలు ఉంటాయి. ఇలా A to Z వస్తువు దొరుకుతుంది, మీకు ఏం కావాలనే దొరుకుతుంది. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అది, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. స్పెట్స్ చూసారు ఎన్ని ఉన్నాయి. సో మీరు వచ్చేసి లేడీస్ ఎంపీరే మనకి సమ్ లేడీస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ 1%. ఇంకా ఇప్పుడే ఎంట్రీ, ఇంకా ముంగడ మీకు ఉంటుంది చూడండి. కానీ ఇప్పుడు లోపల ఎంట్రీ చేసిన అంతే. ఇది ఇంకా ముంగడ ఇప్పుడు ఎంట్రీలో అక్కడ ఇక్కడ చూపిస్తాయి. ఇంకా A to Z ఎవ్రీథింగ్ దొరుకుతుంది మీకు ఇక్కడ. A to Z ఇదని కాదు, ఒక చిన్న వస్తువు కూడా A to Z దొరుకుతుంది. ఎవ్రీ ఇయర్కి ఒకసారి వస్తుంది. అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలా బాగుంటుంది ఇక్కడ. అసలు పబ్లిక్ అయితే వేరే వేరే పబ్లిక్ వస్తారు ఇక్కడ. ఏంటి ఇండియా గేట్ ఆఫ్ ఎగ్జిట్ గేట్ అయితే ఓకే. మరి ఎప్పుడేమి ఇంకా ఎగ్జిట్ అవుతాం మనం. ముంగడ చూసి ఆ లైట్లు మొత్తం అంటే డెకరేషన్ వేరే లెవెల్ డెకరేషన్ చేస్తారు. A to Z అన్నీ ఉంటాయి మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది. స్కెరీ హౌస్ అంట. అదే స్కెరీ అంటే దయ్యమే అనుకో. దయ్యము లోపల పోదామా? ఇమ్మంటలో కూడా పోదామా? స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఏ వస్తువు తీసుకున్నా మీకు చాలా తక్కువకి దొరుకుతుంది. చాలా తక్కువ అంటే చాలా తక్కువకి దొరుకుతుంది. ఇంకోటి ఎన్ని రోజులు ఉందో ఐడియా లేదు, కనుక్కొని ఎవరైనా చెప్తా మీకు 100%. మన డిస్క్రిప్షన్లో పెడతాం మీకు ఎన్ని రోజులు ఉంటుందో. అక్కడ ఉన్న హైదరాబాద్లో అందరు రావాలని కోరుకుంటున్నాను. ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది. అవి కూడా వీడియో చేస్తాను మొత్తం. చూడు ఇక అది మొత్తం వీడియో వేస్తాం మొత్తం. తమ్ముడు చూడు ఆయన చూస్తాను, చిన్నపిల్లలు కలుస్తారంటే బాయ్ చూడు ఎట్లా చూడు. మామిడి గెలుపుతాను మామిడి కలిసి మొత్తానికి. మనకి అసలు ఎట్లా అంటే ఒక రేంజ్ ఉండాలి. మనం ఒక దాన్ని చంపి కోచి నరికి చేసే మొత్తం మెంటల్ ఉంటుంది. క్రౌడ్ పిల్లలకి బ్యాంగిల్ షాప్ అంటే వచ్చేసి మొత్తం బ్యాంగిల్స్ ఉంటాయి ఇక్కడ. మొత్తం బ్యాంగిల్ షాప్ కాదు కూడా ఎన్ని బ్యాంగిల్స్ కలెక్షన్ బ్యాంగిల్స్ కలెక్షన్ మనం వచ్చేసాం. మనది వచ్చేసాం ఖాళీ వేరే పబ్లిక్ క్రౌడ్ అయితే దూరం ఉన్నారు. దీన్ని ఏమంటారు షాప్ రేట్ అంటారా? స్కూప్ ఇంకా స్పీడ్ చెప్తుందా ఎవరైనా చెప్పుతుండో. అటు సైడ్ వచ్చేసి ఏంటంటే అది అంటారు దాన్ని
జెంట్మెంట్ పైన తిరిగేస్తుంది ఎట్లా వస్తుంది చూడు కానీ వాళ్ళు ఎప్పుడైతే మాది చేసినాము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అలా అంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది ఉంటుందండి మనిషి చాలా ప్రోమో ఉంది అనుకుంటున్నా వేరే లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు మంచిగా సపోర్ట్ చేయండి